ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదా. ఒక మంచి మొత్తానికైతే గుడ్ న్యూస్ వచ్చింది. H1B వీసా మీద అమెరికా వెళ్ళాలనుకుని ఈ 100Kకి భయపడి ఈ ఇయర్ అప్లై చేయకుండా ఉన్న వాళ్ళందరికీ ఇది పెద్ద గుడ్ న్యూస్. అంటే వరల్డ్ వైడ్ ఇన్ని రోజుల నుంచి ఏంటంటే ఈ ప్రొక్లమేషన్ ఉంది, బయట నుంచి ఎవరైనా H1B వీసా మీద అమెరికా రావాలంటే వాళ్ళు రావడానికి లేదు. సో ప్రస్తుతానికి ఇప్పుడు వచ్చినటువంటి ఫ్లాష్ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే బోస్టన్లో ఫెడరల్ కోర్టు ఈ పర్టికులర్ 100,000 ఏదైతే ఉందో అప్లై చేయటం అన్లాఫుల్ అని చెప్పేసి వాళ్ళు చెప్పారనమాట. సో అయితే దీని మీద ఇంకా ఆప్షన్స్ ఓపెన్ ఉన్నాయి. అంటే వాళ్ళు మళ్ళీ జనరల్గా మళ్ళీ అప్పీల్ చేసుకోవచ్చు. సో ఒకవేళ అప్పీల్ చేసినా లేకపోతే అప్పీల్ చేసి కనుక మళ్ళీ ఇంకేదైనా నెక్స్ట్ ఫర్దర్గా దాన్ని ఎలా జరుగుతుంది ఏంటనేది తెలియదు. కానీ ప్రస్తుతానికి మాత్రం ఏంటంటే H1B వీసాకి 100,000 ఫీజు అప్లికబుల్, 100,000 ఫీజు అనేది పెట్టడం అనేది అన్లాఫ్. ఒకవేళ ఇలాంటివి ఏమైనా చేయాలి అంటే జనరల్గా కాంగ్రెస్లో చేయాలి, కానీ మీరు పెట్టలేరు అని చెప్పేసి వాళ్ళ కోర్టు అయితే చెప్పారనేసి మొత్తానికి అయితే న్యూస్ అయితే ఉంది. దానికి సంబంధించిన లింక్ కింద నేను డిస్క్రిప్షన్లో పెడతా. రాయిటర్స్ లింక్ కూడా ఉంది, కానీ దానికి ఏంటంటే సబ్స్క్రిప్షన్ కావాలి కదా, అది కూడా పెడతా. ఎవరన్నా మీకు సబ్స్క్రిప్షన్ ఉంటే వెళ్ళి చూసుకోండి. అయితే ఏంటంటే ప్రొక్లమేషన్ డిస్కషన్ రాలేదు దీంట్లో. ఏంటంటే 100,000 అన్లాఫుల్ అని చెప్పారు, కానీ ప్రొక్లమేషన్ని కొట్టేస్తున్నాము, ఇంకా ప్రొక్లమేషన్ అప్లికబుల్ కాదు అనే డిస్కషన్ అయితే ఇక్కడ నాకు న్యూస్లో అయితే కనిపించలేదు. ఒకవేళ నేను తప్పైతే మీరు ఎవరైనా కింద కామెంట్లో మెన్షన్ చేయండి. సో ఇప్పుడు ఇక్కడ రెండు రకాల ఇది ఉందన్నమాట. ప్రొక్లమేషను వాళ్ళు కంప్లీట్గా స్ట్రక్ డౌన్ చేయలేదు కాబట్టి వీళ్ళు మళ్ళీ గవర్నమెంట్ అప్పీల్కి వెళ్ళేటువంటి ఛాన్స్ ఉంది. బట్ ఏంటంటే అట్లీస్ట్ ఇప్పుడు ఎవరైనా సరే ఇండియా నుంచి H1B అప్లై చేసుకొని రావాలనుకున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి ఇయర్ లాటరీ అయిపోయింది కాబట్టి ఇంకా ఛాన్స్ అయితే లేదు. సో నెక్స్ట్ ఇయర్ మళ్ళీ కొత్త లాటరీ ఓపెన్ అయినప్పుడు అప్లై చేసుకోవచ్చు. బట్ ఈలోపు ప్రొక్లమేషన్ కూడా 21 సెప్టెంబర్ 2026కి అది వ్యాలిడిటీ కూడా అయిపోతుంది కాబట్టి ఇంకా అప్పటిదాకా ఉగ్గబట్టుకొని కూర్చోవడము, ఆ తర్వాత నుంచి 100K లేకుండా రావచ్చు అనేసి. అయితే ఇప్పుడు ప్రెజెంట్ ఏంటంటే ఎవరైనా సరే క్యాప్ ఎగ్జెంప్ట్ కింద ఈ డాక్టర్స్ కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ సో రావాలి అనుకుంటే రావచ్చు. మొన్న రీసెంట్గా చూసుకుంటే DHS కూడా వాళ్ళు చెప్పారు, సడలిస్తాము మేము ఎవరికైనా 100K లేకుండా. అంటే ఎవరైనా ఇంపార్టెంట్ డాక్టర్స్ కానీ లేకపోతే కేర్ వర్కర్స్ కానీ ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఇంపార్టెంట్ వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం మేము 100K తీసేయడానికి ఆలోచిస్తాము అని చెప్పారు. బట్ ఇప్పుడు ఇవాళ సడన్గా వచ్చినటువంటి ఫ్లాష్ న్యూస్ ఏంటంటే ఇది అన్లాఫుల్. అంటే ఇప్పుడు ఎవరైనా సరే H1B వీసా అప్లై చేసుకుంటే వాళ్ళు 100K కట్టక్కర్లేదు. సో ఇప్పటి వరకు ఏంటంటే చాలామంది అటార్నీస్ కూడా వాళ్ళ వెబ్సైట్లలో పెట్టారు, వాళ్ళ వీడియోస్లలో చెప్తున్నారు 100K RFEs వస్తున్నాయంట. ఈవెన్ H1B ఎక్స్టెన్షన్కి వెళ్ళిన వాళ్ళకు కూడా 100K RFEs వస్తున్నాయంట. B2 నుంచి H1 కన్వర్ట్ అయిన వాళ్ళకి 100K RFEs వస్తున్నాయట. కాన్సులర్ ప్రాసెస్కి వెళ్దాం అనుకున్న వాళ్ళకి 100K RFEs వస్తున్నాయట. దాంతోపాటు ఇండియా వెళ్ళి కూడా కొంతమంది స్టాంపింగ్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకు కూడా 100K RFEలు వచ్చినాయి అని చెప్పి కొంతమంది సోషల్ మీడియాలో పెట్టారు. సో ఇది మొత్తానికైతే ఈ 100K అక్కడక్కడైతే వస్తున్నాయి. రీసెంట్గా కొంతమంది డిపోర్ట్ అయిన వాళ్ళు కూడా వాళ్ళు మీరు 100K కట్టేసి రండి అని చెప్పి పంపించారనేసి అలా చాలా చోట్ల ఉంది. సోషల్ మీడియాలో విపరీతమైన డిస్కషన్ అయితే దీని గురించి ఉంది. కానీ ప్రస్తుతానికి ఒక లక్ ఏంటంటే వీళ్ళు దీన్ని స్ట్రక్ డౌన్ చేశారు. దీంట్లో ఇప్పుడు నేను ఈ పర్టికులర్ టైమ్స్ ఆఫ్ ఇండియాలో చూసిన న్యూస్ అయితే ఏంటంటే in a major blow to Donald Trump administration and its plan to make H1B visa program costlier, a federal judge declared that 100,000 fee that US President Donald Trump imposed on new H1B visas for highly skilled foreign workers is unlawful and must be invalidated. అటార్నీస్ అప్పుడు చాలా మంది వేశారు దీని మీద లాసూట్. ఈ వేసిన వాళ్ళల్లో యాక్చువల్గా మరి 20 అటార్నీస్ కలిపేసిన దానికి మరి వీళ్ళు ఇచ్చినట్టున్నారు తీర్పు ప్రస్తుతానికి. సో అయితే దీంట్లో వీళ్ళు చెప్పింది కూడా ఏంటంటే యాక్చువల్గా ఇంకా DHS కూడా దీని గురించి ఇంకా ఏం చెప్పలేదండి, ఏం స్పందించలేదు. వాళ్ళు ఎలా చేస్తారు ఏం చేస్తారని ఏం స్పందించలేదు. బట్ ఇక్కడ చిన్న కన్ఫ్యూజన్ ఎక్కడ వస్తుందంటే వీళ్ళు ప్రొక్లమేషన్ని స్ట్రక్ డౌన్ చేయలేదు, కానీ 100,000 అప్లికబుల్ అన్లాఫుల్ అన్నారు. కానీ వీళ్ళు కోర్టు 100,000 అన్లాఫుల్ అన్నారు కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ మరి ప్రొక్లమేషన్ ఉన్నా సరే 100,000 కట్టకుండా US రావచ్చా, H1B అప్లై చేసుకోవచ్చా అనేది మోస్ట్ ప్రాబబ్లీ అటార్నీస్ అయితే చెప్తారు. వాళ్ళు ఇంకా వస్తే న్యూస్ బయటకు వస్తుంది కొంచెం. వాళ్ళు దీని మీద డీటెయిల్ ఏదో కోర్టు రూలింగ్ ఉంటుంది కదా, దాన్ని అంతా చదివిన తర్వాత వాళ్ళు కూడా నాకు తెలిసి ఇన్ఫర్మేషన్ అయితే బయటకు చెప్తారు ఖచ్చితంగా. సో ప్రస్తుతానికి మాత్రం ఇదైతే ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎంత పెద్ద హెడేక్ అంటే ఇప్పుడు USలో ఉన్న వాళ్ళకు ఒక టెన్షన్, ఇండియాలో ఉన్న వాళ్ళకు ఒక టెన్షన్. ఇండియాలో ఎంతోమంది డెస్పరేట్లో అసలు ఈ ఇయర్ అయితే చాలామంది US రాలేకుండా ఉండిపోయారు. కానీ ఇప్పుడు ఇది ఇంకా ఎవరెవరికి గుడ్ న్యూస్ అంటే యాక్చువల్గా ఈ ఇయర్ కూడా కొంతమంది జస్ట్ లక్ ట్రై చేద్దాము, మరి ఈ లోపు ఎట్లా ఉంటుందో తెలియదు కదా 100K అని అనుకున్న వాళ్ళు
వాళ్ళు కూడా అప్లై చేశారనమాట. సో అలాగే ఎవరైనా నిజంగా ఇండియా నుంచి అప్లై చేస్తుంటే మాత్రం వాళ్ళు లక్కీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకవేళ ఇండియా నుంచి అప్లై చేసి వాళ్ళ పిటిషన్ సెలెక్ట్ అయిందనుకోండి, ఆబ్వియస్లీ ఇప్పుడు ఈ అటార్నీస్ అంతా అప్లై చేస్తారు. ఇప్పుడు ఈ కోర్ట్ రూలింగ్ ఉంది కాబట్టి దీని ప్రకారం వీళ్ళందరూ అప్లై చేస్తారు. ఇంకా ఎట్ ద సేమ్ టైము ఇండియా వెళ్ళిపోయి స్టక్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు కదా, ఇంకా ఆబ్వియస్లీ వీసా రాక వెళ్ళిపోయిన వాళ్ళు, ఎక్స్టెన్షన్ రాక వెళ్ళిపోయిన వాళ్ళు, లేకపోతే అక్కడికి వెళ్ళి అపాయింట్మెంట్ లేదని స్టక్ అయిపోయిన వాళ్ళు, సంథింగ్ ఫర్ ఎనీ రీజన్ H1B లూజ్ అయిన వాళ్ళు, వాళ్ళందరికీ కూడా ఇది ఒక పెద్ద గుడ్ న్యూసే. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు కనుక వాళ్ళు ఇండియా నుంచి జాబ్ ఏదన్నా ట్రై చేసుకోనో లేకపోతే ఏదన్నా మంచి కంపెనీలోనో వచ్చింది అంటే మాత్రం హ్యాపీగా వాళ్ళు స్టాంపింగ్కి వెళ్ళేసి వాళ్ళు చేయించుకొని వచ్చేయచ్చు 100K కట్టకుండా. ఇంకొకటి కూడా ఈ కాన్సులార్ ప్రాసెస్ ఒకటి ఉంది కదా, ఈ కాన్సులార్ ప్రాసెస్కి పంపిస్తే 100K కడుతున్నారని చెప్పేసి ఈ మధ్యన ఆ న్యూస్ కూడా వచ్చింది. ఏంటి అంటే ఎట్లా కొట్ట వీళ్ళని కాన్సులార్ ప్రాసెసింగ్ చేసి పంపించేస్తే ఇండియా వెళ్ళిపోయిన తర్వాత ఇంకా వాళ్ళు 100K కట్టాలి కాబట్టి ఆబ్వియస్లీ వెనక్కి రారు అన్న డిస్కషన్ కూడా సోషల్ మీడియాలో వచ్చింది. మరి అది ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు, కానీ దానికి చాలామంది భయపడ్డారు అనమాట. వెళ్ళారు అంటే ఇప్పుడు ఈ అటార్నీస్ కూడా అంతకుముందు చెప్పడం ఏంటంటే ఫర్ ఎనీ రీజన్ మీరు కనుక స్టాంపింగ్కి ఇండియా వెళ్తే అది కాన్సులార్ ప్రాసెసే కానీ లేకపోతే ఇంకా మీ అంతటా మీరు కాన్సులార్ ప్రాసెసింగ్ చూస్ చేసుకున్నా కానీ ఎలాగైనా కానీ మీరు ఇండియా వెళ్తే మాత్రం మీరు 100K కట్టే మళ్ళీ వెనక్కి రావాలి. కాబట్టి ఎవ్వరు కూడా ఈ కాన్సులార్ ప్రాసెసింగ్కి వెళ్ళొద్దు అని చెప్పి వీళ్ళు చాలా అటార్నీస్ కూడా చెప్పారు. సో ఇప్పుడు అలాగా ఒకవేళ ఎవరన్నా ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ కూడా ఈ ఓపీటీ స్టెమ్ ఓపీటీ వాడుకొని వాళ్ళు కాన్సులార్ ప్రాసెసింగ్కి వెళ్ళేసి H1B స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. సో అలాగా కనుక ఎవరైనా స్టూడెంట్స్ కాన్సులార్ ప్రాసెసింగ్ ఉంది అంటే ఇప్పుడు హ్యాపీగా వాళ్ళు ఇండియా వెళ్ళి స్టాంపింగ్ చేయించుకొని రావచ్చు. అంటే అలా వెళ్ళటానికి భయపడే వాళ్ళు ఎవరున్నా కానీ, బట్ ఏ రకంగా అయినా కానీ ఇప్పుడు ఏ రీజన్ కింద ఒకవేళ B2 నుంచి H1 ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ మీకు B2 నుంచి H1 కాన్సులార్ ప్రాసెసింగ్ ఇచ్చారనుకోండి, ఇప్పుడు మీరు మళ్ళీ ఇండియా వెళ్ళి హ్యాపీగా స్టాంపింగ్ చేయించుకొని రావచ్చు. ఎందుకు అంటే ఈ 100K ప్రజెంట్ అప్లికబుల్ కాదు కాబట్టి. సో ఇలాగ ఏ రీజన్ కింద అయినా సరే ప్రస్తుతం ఇది మోస్ట్ ప్రాబ్లీ ఇంకా అటార్నీస్ హ్యాపీగా అప్లై చేస్తారని నేను అనుకుంటున్నా. కాకపోతే ఇక్కడ ఒక పెద్ద డ్రాబ్యాక్ మళ్ళీ ఎక్కడ వస్తుంది అంటే ఇప్పుడు ఈ 100,000 వల్ల ఎవరికి అడ్వాంటేజ్ వచ్చింది అంటే ఈ ఇయర్ మాస్టర్ స్టూడెంట్స్కి అడ్వాంటేజ్ వచ్చింది. మాస్టర్ స్టూడెంట్స్ చాలా మందికి మొన్న వీళ్ళు USAS వాళ్ళు ఇచ్చినటువంటి దాంట్లో కూడా ఈ ఇయర్ 72% మాస్టర్ స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసుకున్నారంట H1B వీసాలకి. ఇప్పుడు ఈ 100,000 లేకపోతే ఏమవుతుందంటే మళ్ళీ సేమ్ అదే వేజ్ లెవెల్స్ ప్రకారం మళ్ళీ ఇండియా నుంచి కొంతమంది కాంపిటీషన్కి వస్తారు. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ ఈ మాస్టర్ స్టూడెంట్స్కి కొంత ఇంపాక్ట్ అనేది పడుతుంది. ఒకవేళ నెక్స్ట్ ఇయర్ కనుక ఈ 100,000 లేకుండా H1B అప్లై చేశారనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ లాటరీలో ఇంపాక్ట్ పడుతుంది కదా. మీరు అప్లై చేసిన తర్వాత మీ పిటిషన్ అప్రూవ్ అవుతుందా అవ్వదా ఇదంతా డిఫరెంట్ స్టోరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆ లాటరీలో ఉన్నటువంటి 85,000 అప్లికేషన్స్ ఇప్పుడు ఈ ఇయర్ కూడా చాలామంది లాటరీలో వేసారు. జాబులు ఉన్నోళ్ళు వేసారు, లేనోళ్ళు వేసారు, జాబులు ఉన్నోళ్ళు పికప్ కాలేదు, జాబులు లేనోళ్ళు పికప్ అయిన వాళ్ళు చాలామంది. నాకే ఎంతోమంది కామెంట్లు పెడతారు, వాళ్ళు ఉంటారు కదా రూమ్మేట్స్, ఒకరికొకళ్ళు ఫ్రెండ్స్, ఒకరికొకళ్ళు వాడికి జాబ్ లేకపోయినా కన్సల్టెంట్ నుంచి చేస్తే పికప్ అయింది నాకు కాలేదని చెప్పి. అలాగా ఏంటి అడ్వాంటేజ్ ఎక్కడ వచ్చింది అంటే అట్లీస్ట్ సరే ఒక 10-20% జాబ్ లేని వాళ్ళది పికప్ అయినా మిగిలిన వాళ్ళది మాత్రం ఖచ్చితంగా జాబులు ఉన్న వాళ్ళు ఎవరో ఒకళ్ళు పికప్ కాకుండా అయితే ఉండరు కదా, వాళ్ళకి అడ్వాంటేజ్ వచ్చింది. కానీ మళ్ళీ ఈ సిస్టమ్ కనుక పోతే ఏంటంటే మళ్ళీ ఇండియా నుంచి అప్లికేషన్స్ వస్తాయి కాబట్టి లోకల్ మాస్టర్ స్టూడెంట్స్కి కొంత అడ్వాంటేజ్ తగ్గుతుంది అని అయితే అనుకోవచ్చు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఎటు వచ్చినా నెక్స్ట్ ఇయర్కి ఈ 21 సెప్టెంబర్ 2026కి ఎట్లా ప్రొక్లమేషన్ ఇంకా ఆల్మోస్ట్ ఒక 3-4 మంత్స్లో అయిపోతుంది కదా, అయిపోతుంది కాబట్టి అప్పుడు మరి అది వాళ్ళు ఏం చేస్తారో ఎక్స్టెండ్ చేస్తారో ఏం చేస్తారో తెలియదు. బట్ ఈలోపు ఏంటంటే కోర్ట్ అయితే దీన్ని కొట్టేసింది కాబట్టి ఇక ప్రస్తుతానికి ఎవరైనా సరే ఈ 100K హెడ్ఏక్ లేకుండా అమెరికా రావాలంటే రావచ్చేమో. మరి మొత్తానికి ఇంకా క్లారిటీగా అసలు ఏంటి అనేది అటార్నీస్ అయితే వాళ్ళు చెప్తే కానీ తెలీదు. అంటే జనరల్గా వాళ్ళకి ఇచ్చినటువంటి కోర్ట్ ఆర్డర్లో ఇప్పుడు ప్రొక్లమేషన్ రిలేటెడ్ ఏమైనా చెప్పారా ఉంటే కదా, ఆ ఆర్డర్లో డీటెయిల్డ్ కాపీ ఉంటుంది కాబట్టి. సో దానికోసం అయితే మనం వెయిట్ చేద్దాం. ఇంకేదైనా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ దీని గురించి వస్తే మాత్రం నేను మళ్ళీ ఇంకొక వీడియో అయితే చేస్తాను. ప్రస్తుతానికైతే ఇది గుడ్ న్యూస్. థ్యాంక్ యూ బాబాయ్, హ్యావ్ గుడ్ డే.